వస్తుందా అక్క చూడక్క లైఫ్ లో ఎప్పుడు చూడలే అట్లాంటి చూడక్క అటు చూస్తుందో చూడు కారు ఉంది కదా దగ్గరగా చేస్తున్నా హరీష్ ఫోటో వీడియో తీసుకో ఒక ఎగిరేటట్టుంది చూడు తిరిగేసాడు దాన్ని నా పేరు రవీంద్రబాబు రాపూరు అటవీ క్షేత్రాధికారిగా పనిచేస్తున్నాను. రాత్రి 10 గంటల ప్రాంతంలో పెంచులకోన సమీపంలో చిరుత సంచారం అన్నటువంటి వార్తను మీడియాలో ప్రచురించడం చూసాము. అదేవిధంగా చిరుత సంచారం పెంచులకోన టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కొంతమంది గమనించి వీడియో తీసి వాటిని మీడియాలో పెట్టడం జరిగింది. అది మా దృష్టికి రావడంతో వెంటనే మా జిల్లా అటవీ శాఖ అధికారి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే మేము సంబంధిత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బేస్ క్యాంప్ వాళ్ళను స్ట్రైక్ ఫోర్స్ వాళ్ళను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని సదరు ప్రదేశానికి పంపించడం జరిగింది. వెళ్ళినప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి సంచారం చేసినటువంటి చిరుతపులి యొక్క గుర్తులు అవన్నీ చూడడం జరిగింది. అది అడవిలోకి పారిపోయినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి పాదముద్రలను బట్టి గుర్తించడం అయింది. ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే వన్యప్రాణులు సంచరించేటప్పుడు యాత్రికులు కానీ అక్కడ పాదచారులు కానీ ఎవరు కూడా వాటిని ఇరిటేట్ చేయకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా కొంచెంసేపు మనం నిశ్శబ్దంగా ఉంటే అవి అడవిలోకి పారిపోతాయి. ఎవరు కానీ సెల్ ఫోన్లతో దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం కానీ వాటిని దగ్గర నుంచి ఫోటోలు తీయాలన్న ప్రయత్నం చేస్తే అవి క్రూర మొగాలు కాబట్టి వాటికి హాని తలపెడుతున్నామనే ఉద్దేశంతో అవి మన మీద అటాక్ చేసే ప్రమాదం ఉంది. రాత్రి సమయాల్లో తిరిగేటప్పుడు ఎవరైనా కూడా గుంపులుగా వెళ్ళడము శబ్దం చేసుకుంటూ వెళ్తే ఆ శబ్దానికి ఆ జంతువులు అడవిలోకి పారిపోతాయి. అవి అవిగా మన మీద ఎప్పుడు కూడా దాడి చేయవు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన వేగాన్ని తగ్గించుకొని అటవీ ప్రాంతంలో నిదానంగా వెళ్తే మనందరం కూడా అడవి జంతువులను అడవిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎవరు కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అటవీ శాఖ సిబ్బంది అందరం కూడా దాని తగు జాగ్రత్తలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని చెప్పని తెలియజేస్తున్నాం. అదేవిధంగా దారి వెంబడి కూడా ఎక్కడెక్కడ వన్యప్రాణులు ఉన్నాయని అవి కూడా మేము సైన్ బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని చేసినాం, మిగతా కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఈ యొక్క సందేశాన్ని గమనించాలని చెప్పని కోరుకుంటున్నాం.